హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా బావ ఆర్మీలో జాబ్ చేస్తారని మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను పిల్లలు హైదరాబాద్లో ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాం. పిల్లల చదువుల నిమిత్తం నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. మా బావ రాయ్పూర్లో ఉంటారు. ఇక్కడ నేనే ఒంటరిగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ చదివించుకుంటున్నాను. పిల్లల యొక్క చదువులు, ఆలన పాలన, వారి ఆరోగ్యం, మంచి చెడ్డ నా చేతిలో పెట్టి మా బావ డ్యూటీకి వెళ్ళారు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అన్న నమ్మకం ఉంది కాబట్టి అక్కడ మా బావ హ్యాపీగా దేశానికి సేవ చేయగలుగుతున్నారు. మేము ముగ్గురం ఒకరికి ఒకరం అన్నట్లు ఉంటున్నాము. నాకు ఒంటరిగా ఉంటూ పిల్లల్ని చూసుకోవడం అనేది ఒక పెద్ద సవాల్ వంటి బాధ్యత. నేనే ఒంటరిగా మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. పిల్లలకి ఏమి కావాలన్నా తెచ్చిపెట్టాలి. వారికి బాలేపెత్తే ఒంటరిగా పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక ఇంటి ఇల్లాలుగా అది నా కర్తవ్యం. మా అత్తయ్య మామయ్య హైదరాబాద్ రావడానికి అవదు, ఎందుకంటే వారికి వ్యాపారం ఉంది. మా అమ్మవారు కూడా రారు, వీరికి కూడా అవదు. మా చుట్టుపక్కల వాళ్ళకి మా పిల్లల ఫ్రెండ్స్ స్కూల్లో చెప్పుకుంటారేమో మా ఇంటికి తాతయ్యలు, అమ్మమ్మలో, నానమ్మలో వచ్చారు అని. మాకు తినడానికి బోలెడు తెచ్చారు, మంచి మంచి కథలు చెప్పారని. ఇది విన్న వీళ్ళకి ఇంటికి వచ్చాక నాతో చెప్తూ, మన ఇంటికి ఎప్పుడు వస్తారు అమ్మమ్మలో, నానమ్మలో, తాతయ్యలు, మాకెప్పుడు కథలు చెప్తారు, మాకు తినడానికి ఏం తెస్తారని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరు వచ్చినా రాకపోయినా మా బావ ఉంటేనే వస్తారు బంధువులు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా వారికి ఏమి కావాలన్నా ఇంట్లో మగవారు అనేది ఉంటేనే జరుగుతుంది. చూడండి, ఒక్కోసారి అరే సమయానికి ఇంట్లో పెద్దవారు లేరు, లేదంటే ఏమైనా తెచ్చేవారు అని. అలా అన్నమాట నా పరిస్థితి. వచ్చిన వారికి ఏమైనా కావాలి అంటే నా వల్ల కాదు అని ఎవరూ రారు. మా బావ ఉంటే అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి బంధువులు వస్తారు. ఈరోజు మా బంధువులు వస్తున్నారు. మా చిన్న మామయ్య గారు, చిన్న అత్తయ్య గారు ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉంటారు. చాలా రోజుల నుండి అనుకుంటున్నారు. వాళ్ళ బిజీ పనుల వలన వర్షాల కారణంగా రాలేకపోయారు. మా చిన్నత్తయ్యకి కూడా సరిగ్గా ఆరోగ్యం బాగుండదు. అందుకే మా బావ వచ్చినప్పుడల్లా మేమే బండి మీద వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. పిల్లలకి సెలవులు ఉన్నటప్పుడు నేను ఒకదాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళడం రాదు. ఈ ట్రాఫిక్ అంటే అసలే భయం నాకు. నేను ఇబ్బంది పడాలి, పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి. మొన్న ఈ మధ్య పిల్లలకి నాకు అస్తమాను జ్వరాలే వచ్చాయి. ఒకరికి తప్పితే ఒకరికి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము. అందుకనే అత్తయ్య మామయ్య పిల్లల్ని చూడాలనిపించి వస్తామన్నారు. మేము ఉంటున్న అడ్రస్ తెలియదు. సికింద్రాబాద్ వరకు బాగానే వచ్చేస్తారు. అక్కడి నుండి ఇక్కడికి రావాలి అంటే బస్సు దొరుకుతుందా లేదా అని కొంచెం టెన్షన్ పడతారు. మా బావకి కాల్ చేసి ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి అని కనుక్కొని వస్తున్నారని, వారి కోసం నేను ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ తినరని వెజ్లో స్మాల్ మెనూ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు అసలు పెళ్ళి అయ్యేంత వరకు వంటే రాదు. ఏదో అలా వండి పెట్టేదాన్ని అందరికీ. తరువాత హైదరాబాద్ వచ్చాక మా బావ మీద ప్రేమతో భర్తకి వండి పెట్టుకోవాలి అని మంచిగా నేర్చుకున్నాను. కొన్ని వంటలు అమ్మ దగ్గర, కొన్ని అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడికి రాకముందు నాకు అసలు ఈ బగారా రైస్, పన్నీర్ అంటే అసలు తెలియదు. కానీ ఇప్పుడు చాలా సులభంగా రెండు వండగలుగుతున్నా. కొంచెం టైంలోనే ఎక్కువ వంటలు వండి పెట్టేంత బాగా నేర్చుకున్నాను. సెకండ్ సాటర్డే కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడైతే వీరు వస్తున్నారని తెలిసిందో పిల్లలకి స్నానం పోసి వీరిని రెడీ చేసి టిఫిన్ పెట్టి టీవీ చూసుకోండి అని టీవీ ఆన్ చేసి ఇచ్చేశాను. నేను రెడీ అయ్యి వంట చేయడానికి ఏమి కావాలి, ఏమి వండాలి అని అన్నీ సిద్ధం చేసుకున్నాను. మా ఇంటికి ఫస్ట్ టైం మా బావ లేకుండా చుట్టాలు వస్తున్నారు. మా బావకైతే ఒకటే టెన్షన్, ఒకతే పిల్లల్ని చూసుకుంటే ఎలా చేస్తుందో లేదో అని. నేను కూడా అనుకున్నా మా బావ లేకుండా చేయగలనా అసలు. కానీ మొత్తానికైతే ఫస్ట్ టైం మా బావ లేకుండా ఒకదాన్ని ఇవన్నీ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా చుట్టాల కోసం నేను ఏమేమి వండాను అంటే పన్నీర్ కర్రీ, తెలంగాణ స్టైల్ బగారా రైస్, వైట్ రైస్, అల్లంతో చేసిన పెసరపప్పు తాలింపు చేశాను. మేము ఎక్కువ స్పైసీ తినలేము, అందుకే కారంగా కాకుండా చేశాను. లాస్ట్లో మిరపకాయ బజ్జీ. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, పిల్లలు సరదా పడతారని వాళ్ళు వచ్చేసరికి వంట చేసేసాను. వాతావరణం చల్లగా ఉంది, వేడివేడిగా భోజనాలు చేసేద్దాం అనుకున్నాను, కానీ అవలేదు.
11 గంటలకి ఎక్కాల్సిన మా బస్సు 2:45కి దొరికిందంట. బాగా లేట్ అయిపోయింది. పిల్లలు నేను తినకుండా అలా ఉండిపోయాం. వాళ్ళు వచ్చేసరికి 3:45 అయిపోయింది. పిల్లలు చూసి చాలా సంతోషపడ్డారు. ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న మా దగ్గరికి మా తాతయ్య నాన్నమ్మ వచ్చారని. చుట్టాలైతే వచ్చేసారు. వచ్చిన వెంటనే ఫ్రెష్ అవ్వమని త్వరగా భోజనాలు పెట్టేశాను. వంటలు చాలా బాగున్నాయంట. పిల్లలు కూడా తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా చుట్టాలు వస్తూ నా కోసం పిల్లల కోసం ఏమేమి తీసుకువచ్చారో. మిరపకాయలు, పపితా, మిక్సర్, అల్లం వెల్లుల్లి, టమోటాలు, యాపిల్, అన్నారు అన్నీ తీసుకొచ్చారు. మా కోసం మా మామయ్య గారు తెచ్చిన స్వీట్ కార్న్, పల్లికాయలు క్లీన్ చేసి ఒక్కో బాక్స్లో పెట్టేసుకున్నా. ఇలా చేసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. స్వీట్ కార్న్ని ఎప్పుడు ఒకే రకంగా ఉడకపెట్టుకొని తినడం కాకుండా కొన్ని వెరైటీలు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను. మక్క వడలు తెలుసు కదా మీకు, తెలంగాణ స్పెషల్. అవి అయితే చేయాలనుకుంటున్నాను. చేస్తాను ఒకరోజు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.